హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇక్కడైతే నేను మా అబ్బాయి అయితే దగ్గరలో ఉన్న బట్టల షాప్కి అయితే వెళ్తూ ఉన్నాం బండిలో. చూడండి, మా ఇంటికి దగ్గరలో ఉందన్నమాట విశాల్ మార్ట్. అయితే ఇక్కడికైతే వచ్చేసాము. మా అబ్బాయికి ప్యాంట్లు కావాలంటే తీసుకొనడానికైతే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి బట్టలు అయితే. రేట్లు కూడా మనకి తక్కువ రేట్లో కావాలంటే తక్కువ రేట్లో ఉన్నాయి, ఎక్కువ రేట్లో కావాలంటే ఎక్కువ రేట్లో ఉన్నాయన్నమాట. మేమైతే ఇక్కడ ప్రస్తుతానికి ప్యాంట్లు అయితే తీసుకుంటున్నాము. అలా వీడియో తీస్తూ ఉంటే టెడ్డీ బేర్లు అయితే చాలా ముద్దుగా క్యూట్గా కనిపించాయి. చూడండి ఎంత బాగున్నాయో. అలా వీడియో తీసానన్నమాట, మీరందరూ కూడా చూస్తారని. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడైతే కుక్కర్స్, సూట్ కేసులు అన్నీ ఉన్నాయి చూడండి. మా అబ్బాయి అయితే బెల్ట్లు కూడా తీసుకుంటానన్నాడు, బెల్ట్ కూడా తీసుకుంటా ఉన్నాడు. 2 ప్యాంట్లు అయితే తీసుకున్నాము, అలాగే ఒక బెల్ట్ తీసుకున్నాడు. షూలు కూడా చాలా బాగున్నాయి. అప్పుడే ఇంతకు ముందే తీసుకున్నాం అనమాట డీమార్ట్లో, కానీ షూలు ఏం తీసుకోలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్ అయితే, కలర్స్. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఉన్నాయి బట్టలు అయితే, పిల్లలకి డ్రెస్సులు ప్రతి ఒక్కటి ఉన్నాయి షాప్లో అయితే. నేనైతే కొంచెం అలా వీడియో తీసాను. మేమైతే అన్నీ తీసుకున్నాం కదా. ఇంటికైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము. అయితే ఎక్కువగా ఉందండి, అందుకనే స్వెటర్ వేసుకొని వచ్చేసాను నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే పాయసం అయితే చెయ్యాలి నేను. షాపింగ్ చేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే నేను మైసూర్ కందిపప్పుతో బేళ్ళకూర అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఈ స్టైల్లో చేసేసుకోండి. మనము కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసేసి ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసేసుకొని, అలాగే బ్యాళ్ళు కూడా శుభ్రంగా కడిగేసుకున్న బ్యాళ్ళు కూడా వేసేసుకొని, కారము, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. నీళ్ళు అయితే మీకు నీళ్ళకు కావాలనుకుంటే కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు, చిక్కకు కావాలంటే కాస్త కొన్ని కూడా వేసుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, 2 విజిల్ అయిన తర్వాత మనకు ఇలా బేళ్ళకూర అయితే ఇలా రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. అన్నం అయితే వండేసాను. అలాగే బేళ్ళకూర కూడా మనకి రెడీ అయిపోయింది కదా. మనం సేమియా పాయసం అయితే చేసేసుకుందాం. చూడండి, ఒక కడాయి పెట్టేసుకొని కాస్త గీ వేసేసి, అలాగే గోడంబి, ద్రాక్ష, బాదం వేసేసి ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి పక్కకి. ఇదే గీలోనే మనము సేమియాని అయితే వేయించుకోవాలన్నమాట. పాయసంలోకి అయితే మా ఇంట్లో కాస్త డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తేనే చాలా ఇష్టపడతారు, అందుకని కొన్ని ఎక్కువగానే వేసాను అనమాట. మనము కాస్త రోస్ట్ వచ్చేలా, గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి సేమియాని అయితే. నేనైతే ఇక్కడ కొంచెమే చేస్తున్నాను, ఒక 6 మందికి సరిపడేలా. నేనైతే ఒక 1/2 లీటర్ పాలు, అలాగే 2 గ్లాసుల నీళ్ళు వేసేసాను. సేమియాని కూడా వేసేసి కాస్త అలా ఉడికిన తర్వాత మనము చక్కెర వేసేసుకోవాలి. నేనైతే ఒక 1/4 గ్లాస్ చక్కెర అయితే వేసేసాను. స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే కాస్త తక్కువగా వేసుకోండి. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కాస్త ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.